ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయై నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అద్భుతాలు ఐశ్వర్యాలు అలా జీవితకాలంలో నిత్యము ఐశ్వర్య ఆనందంగా గడపాలని సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన అధ్యాయ జీవితంలో సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ అందరికన్నా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహణకాల సమయంలో దోషం లేకపోయినను గ్రహణ అదృష్టాన్ని యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి చతుర్గ్రహ సంచార స్థితి 4వ స్థానంలో. చూడండి ఎలా ఉందో, 4 గ్రహాలు 4వ స్థానంలో. అర్ధాష్టమ అంటారు. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజుడు ఉండడం వల్ల కుజదోషము, అలాగనే బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము, అక్కడే వాస్తు నరదృష్టికారకుడు రాహు ఉండడం వలన ప్రయాణాలు చేయవద్దు, వివాదాలకు దూరంగా ఉండండి, మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తన, ఆరోగ్య నియమాలు పాటించడం, ఎద్దటి వారితో వినయంగా ఉండడం, ఎవరైనా చెప్తే వినే ప్రయత్నం చేయడం, వెంటనే వాటి తిరిగి సమాధానం చెప్పకుండా కొంత సమయాన్ని తీసుకోవడం మీకు అనుకూలమైన వాతావరణం కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా గమనించాలి. పంచమ స్థానంలో శుక్ర భగవానుడు శని భగవానుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, ఉన్నతమైన స్థితిగతులు పొందబోతారు. అదే కాకుండా అష్టమంలో గురు సంచార స్థితి, వక్రగమన సంచార స్థితిలో ఉన్నప్పుడు వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైన ఆటంకాలు కనపడుతూ ఉంటాయి. కొందరు శత్రువులు మిమ్మల్ని ఎగతాళి చేయడం కానీ, వెటకారం చేయడం కానీ, మిమ్మల్ని సతాయించాలి కానీ అని చూస్తూ ఉంటారు. దీనివల్ల ఎప్పుడు ఉద్యోగంలో ఏమి జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తాత్కాలికమే అని చెప్పి మీరు గమనించగలగాలి. అందుకే ఈ తెలుగు సంవత్సరాది చివరి అష్టమి తిథి యందున కూష్మాండ దీపాన్ని వెలిగించి కాళభైరవాష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం చేసి ఈ దీపాన్ని దానం చేయగలిగినట్లయితే సకల దోషం తొలగుతుంది. అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు అక్కడే పుబ్బా నక్షత్రంలో చంద్రగ్రహణం కూడా జరుగుతుంది. కనుక ఈ గ్రహణకాల సమయంలో మౌనం, సత్ప్రవర్తన, దేవతారాధనగా సత్ప్రవర్తనగా మనం ఉండగలిగినట్లయితే సకల దోషాలు తొలగించుకొని రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు రోజులు ఉంటాయి. గ్రహణ ప్రార్థకాల సమయంలో పట్టుస్థానము అయిన తర్వాత విడుపు స్నానం చేసి శివాలయం దర్శించి శక్తి కలిగినట్లయితే రుద్రాభిషేకం చేసుకోగలిగినట్లయితే సకల ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి.